హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్. సో ఈరోజు టెన్త్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.1 చెప్తున్నాను. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్, డివిజన్ అల్గారిథం థీరము, ఈ థీరమ్స్ చెప్పుకున్నాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, సో ఈరోజు ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్, యూజ్ యూక్లిడ్స్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. సో యూక్లిడ్ అల్గారిథంని యూజ్ చేసి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ సమ్ 900 and 270. సో యూక్లిడ్ అల్గారిథం థీరంలో మనం ఏ కండిషన్ యూజ్ చేస్తాము అంటే a is equal to bq plus r where 0 less than or equal to r less than b, where a and b are integers. ఓకే, సో యూక్లిడ్ అల్గారిథంలో ఈ కండిషన్ అనేది యూజ్ చేసుకుంటాం. a is equal to bq plus r where 0 less than or equal to r less than b. r వాల్యూ అనేది 0కి bకి మిడిల్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సమ్ చూడండి, 900 and 270. ఓకేనా? సో మనం ఏ వాల్యూని ఎప్పుడైనా సరే ఎలా తీసుకుంటాము, ఏ వాల్యూని హైయెస్ట్ వాల్యూగా తీసుకుంటాము, బీని దీంతో కంపేర్ చేస్తే లీస్ట్ వాల్యూ ఉండాలి. ఓకే, సో ఏ వచ్చేసి 900 అండ్ బి ఏమో 270. సో యూక్లిడ్ అల్గారిథం థీరంని యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. అవునా? సో ఏ వాల్యూ ఏమో 900 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఎంత 270 ఇంటూ ఏం రావాలి, క్యూ ప్లస్ ఆర్. ఓకే, సో క్యూ వాల్యూ ఆర్ వాల్యూ మనకు తెలియదు, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాము, సో ఈజీలీ వీ కెన్ డివైడ్. సో డివిజన్ని చేస్తాం. ఓకేనా? సో డివిజన్లో ఇది క్యూ అంటే కోషియంట్, ఆర్ అంటే రిమైండర్. ఓకే, సో 270తో 900ని డివైడ్ చేయాలి. సో 270 అనేది నియర్గా దేనికి నియర్ ఉంది, 300కి నియర్గా ఉంది. సో 300లో 900 ఎప్పుడు వస్తుంది, 3 టేబుల్తో చూసుకుంటే ఈజీగా 3 3s are 9 కదా. సో 300 3s are 900 వస్తుంది. ఓకే, సో అది నియర్గా ఉంది. సో 273 చూడండి అప్పుడు ఫస్ట్, 3 7s are 21, 3 2s are 6 and 2 8. సో 3s are 810. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 90 వస్తుంది. అవునా? సో చూడండి, మనం దీన్ని ఈ ఫార్మేషన్లో రాయాలి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి మీన్స్ 270 ఇంటూ క్యూ మీన్స్ కోషియంట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో 3 ప్లస్ రిమైండర్ వచ్చేసి 90. ఓకే, 90. సో ఇలా రాస్తాం. నెక్స్ట్, సో మనకి రిమైండర్ అనేది ఎంతవరకు చేయాలి, మనం 0 వచ్చేంతవరకు చేయాలి. కానీ ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది, నాట్ ఈక్వల్ టు 0 కదా. సో రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తాం. ఈసారి ఏమవుతుంది, ఏదైతే డివైజర్ అవుతుందో అది మనకి ఇక్కడ డివిడెంట్ అవుతుంది. సో 270 ఈజ్ ఈక్వల్ టు, సో ఈసారి డివైజర్గా దేన్ని తీసుకుంటాము, ఆర్ని తీసుకుంటాం. సో 90తో చేస్తే 90, డివిజన్ చేయండి, 90 270. సో 9 టేబుల్తో చూడమ్మా, 9 3s are 27 0. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఓకే, అంటే అప్లై చేస్తే 90 ఇంటూ 3 ప్లస్ 0. సో రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రిమైండర్ 0 వస్తే ఏదైతే డివైజర్ ఉంటుందో అదేమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 ఈజ్ ఇంత 90. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి, 196 and 38220. ఓకేనా? సో ఇది కూడా యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం థియరీ నుంచి చేస్తాం. సో హియర్ ఏ అంటే ఏమో 38,220 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 196 ఇంటూ క్యూ రావాలి, ఆర్ రావాలి. సో 196 వన్స్ 196. ఎందుకు, ఇది దేనికి నియర్, 200కి నియర్గా ఉంది. సో 202 వేస్తే ఎంత వస్తుంది, 400 వస్తుంది. 400 అంటే దీనికంటే బిగ్ వాల్యూ కదా. సో 1s వేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 4 6, ఓకే, 1 7 8 186. సో ఈ 2ని ఇక్కడ రాయండి. ఓకే, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా. సో 2ని కింద రాసేస్తున్నాం, మళ్ళీ డివిజన్ చేయాలి.
సో ఇప్పుడు చూడండి 196 టెన్స్ వేస్తే 1690 వస్తుంది. సో దానికి నియర్గా ఉంది ఇది, కాబట్టి దీన్ని ఏం చేస్తాము 9తో మల్టిప్లై చేయండి. బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేస్తే మనకి ఇవి ఈజీగా వస్తాయి. సో 196 9s 54 81 5 86 9 1s are 9 70. సో 1764. ఓకే, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత వస్తుంది 8. ఓకే 9 98. సో ఈసారి ఈ జీరోని ఇక్కడ రాసుకోండి. ఓకేనా. సో మనకి ఏదైనా టేబుల్లో లాస్ట్లో జీరో రావాలి అంటే ఏ టేబుల్తో వస్తుంది 5 టేబుల్తో వస్తుంది. సో 196 ఇంటూ 5 5 6 are 30 5 9s are 45 ప్లస్ 3 48 5 1s are 5 ప్లస్ 4 9. సో 980. సో ఎంత వచ్చింది రిమైండర్ 0 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి కోషియంట్ ఎంత, సారీ ఇక్కడ వేయలేదు కదా, 9 and 5. ఓకే 195 ప్లస్ 0 రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and 38220 ఈజ్ ఎంత 196. ఓకే. సో అలాగే థర్డ్ సమ్ చూడండి 1651 and 2032. ఓకేనా, దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి థర్డ్ సమ్. సో ఏ వచ్చేసి బిగ్ నెంబర్ 2032 అండ్ బి ఈజ్ 1651. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 1651 వన్స్ 1651. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1 నెక్స్ట్ 5 8 నెక్స్ట్ లైన్ 6 పోతే 3 381. ఓకే, సో కోషియంట్ ఎంత 1 ప్లస్ 381. రిమైండర్ ఏమొచ్చింది నాట్ ఈక్వల్ టు 0. సో రిమైండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఈసారి ఏమవుతుంది డివైజర్ అనేది డివిడెంట్ అవుతుంది. సో 1651 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏదైతే రిమైండర్ వచ్చిందో ఈ రిమైండర్ని డివైజర్ కింద తీసుకుంటాం. అంటే 381 ఇంటూ మళ్ళీ కోషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 381 1651. ఓకే, సో ఏ టేబుల్తో పోతుందో చూడండి. ఇది దేనికి నియర్గా ఉంది 400కి నియర్గా ఉంది. సో 4 4s are 16 అంటే 381 4 చూడండి 4 1s are 4 4 8s are 32 4 3s are 12 ప్లస్ 3 15. సో 4s are 15 24 6 ప్లస్ 1 7 2 127. ఓకే, ఇప్పుడు ఎలా రాసుకుంటాం 4 ప్లస్ 127. మళ్ళీ రిమైండర్ ఏమొచ్చింది నాట్ ఈక్వల్ టు 0. రిమైండర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తాం. ఈసారి డివిడెంట్ ఏమవుతుంది 381 ఈజ్ ఈక్వల్ టు డివైజర్ 127 ఇంటూ సో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 381. సో ఎన్ని టైమ్స్ పోతుంది 7 టేబుల్లో 1 వచ్చే టైమ్స్ ఎప్పుడు వస్తుంది 7 3s are 21 వస్తుంది. అంటే 127 3s 3 7s are 21 3 2s are 6 ప్లస్ 2 8 3 1s are 3. ఓకే 3s 381. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0 అంటే 3 ప్లస్ 0. మనకి 0 ఎప్పుడు వచ్చింది డివైజర్ 127 ఉన్నప్పుడు వచ్చింది. సో ఇదేమవుతుంది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ దేని చేస్తున్నాం ఈ 2 నెంబర్స్ చేస్తున్నాం కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 and 2032 ఈజ్ 127. ఓకే, సో ఇది థర్డ్ సమ్. నెక్స్ట్ సెకండ్ చూడండి యూజ్ డివిజన్ అల్గారిథం థీరంని యూజ్ చేస్తూ టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఏదైనా ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఫామ్ వచ్చేసి 6q + 1 ఆర్ 6q + 3 ఆర్ 6q + 5 వేర్ q is some ఇంటీజర్. సో డివిజన్ అల్గారిథం థీరంని యూజ్ చేస్తూ క్యూ అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే ఆడ్ ఇంటీజర్ ఫార్మేషన్ అనేది 6q + 1 ఆర్ 6q + 3 ఆర్ 6q + 5. సో ఈ 3 ఫామ్స్లో ఉంటుంది అని చూపించాలి. ఓకే,
సో చూడండి డివిజన్ అల్గారిథం థీరం ఏంటిది, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఓకే, వేర్ ఏ అండ్ బి అనేది ఏంటిది, ఏదైనా సమ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, సో ఇది చూడండి 6q ప్లస్ 1 అనేది ఏ ఫార్మేషన్లో ఉంది, bq ప్లస్ ఆర్ ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో బి ప్లస్లో ఎంత ఉన్నట్టు, క్యూ ఉన్నట్టు. ఆర్ వాల్యూ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఓకేనా, సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 6, బి 6 కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 6. అంటే ఆర్కి ఏం వాల్యూస్ వస్తాయి, 0 1 2 3 4 5. ఎందుకు 6 కంటే తక్కువ వాల్యూస్ వరకు రాసుకోవాలి, అంటే 5 వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ కేస్ చూడండి, కేస్ 1, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ కనుక 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీక్యూ అవుతుంది. అవును కదా, సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 6, సో 6 ఇంటూ క్యూ. 6ని ఎలా రాస్తున్నా అంటే 2 3s are 6 కదా, సో 2 ఇంటూ 3q ఫార్మేషన్లో రాస్తున్నా. ఈ 3q మొత్తాన్ని m అనుకోండి, లెట్ m ఈజ్ ఈక్వల్ టు 3q అనుకుంటే ఇది ఏమవుతుంది 2 ఇంటూ m. సో మన 2తో ఏ ఇంటీజర్ని అయినా సరే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఈవెనే వస్తుంది. కావాలంటే చెక్ చేయండి, 2 టేబుల్లో మీరు ఎలాంటి ఇంటీజర్తో మల్టిప్లై చేసినా వచ్చేది వాల్యూ వచ్చేసి ఏమవుతుంది అంటే ఈవెన్ వస్తుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చెప్పుకొని ఉన్నాం. పాజిటివ్ ఇంటీజర్స్ అయితే 2m ఫార్మేషన్లో ఉంటాయి, నెగిటివ్ అయితే 2m ప్లస్ 1 ఫార్మేషన్, ఈవెన్ అయితే 2m ఫార్మేషన్లో ఉంటాయి, ఆడ్ అయితే 2m ప్లస్ 1 ఫార్మేషన్లో ఉంటాయి అని చెప్పేసి మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చెప్పుకున్నాం. కానీ చూడండి ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q అండ్ ఎవ్రీ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q ప్లస్ 1. ఆల్రెడీ మనం ఈ ఎగ్జాంపుల్ అనేది సాల్వ్ చేసాం. సో దాన్ని ఫార్మేట్ చేసుకుని 2q అనేది ఏ ఫార్మేషన్ అవుతుంది, ఈవెన్ ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా, సో దాని నుంచి ఏ అనేది ఏమవుతుంది అంటే ఈవెన్ అవుతుంది. ఓకే, ఏ అంటే ఏంటి 6q అనేది ఈవెన్. అలాగే కేస్ 2 చూడండి, ఆర్కి 1ని అప్లై చేస్తున్నాం. సో ఆర్ వాల్యూ 1 అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ 1, బి అంటే 6 కదా, సో 6q ప్లస్ 1. 6qని ఇందాకట్లాగా 2 ఇంటూ 3qగా రాసుకుంటాం. అంటే ఇది మొత్తం m కాబట్టి ఏమవుతుంది 2m ప్లస్ 1. సో 2m ప్లస్ 1 ఫార్మేషన్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది ఆడ్ అవుతుంది. అంటే 6q ప్లస్ 1 అనేది ఆడ్ అవుతుంది. మనం ఆడ్లో చూపించమన్నారు, సో ఇది ఒకటే ఆడ్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 3లో వచ్చేసి ఆర్ వాల్యూని ఇప్పుడు 2గా తీసుకుంటే 6q ప్లస్ 2. ఈ రెండిట్లో కూడా 2 కామన్ తీయచ్చు కదా, సో 2 ఇంటూ 3q ప్లస్ 1. ఓకే, ఇది మొత్తం ఏ ఫార్మేషన్, m ఫార్మేషన్. ఈ మొత్తాన్ని m అనుకోండి, సో 2m ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఈవెన్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 4లో 3ని తీసుకుంటాం, అంటే 6q ప్లస్ 3 అవుతుంది. ఓకే, చూడండి 6q ప్లస్ 3. సో 6q ప్లస్ 3ని ఎలా రాస్తున్నాం అంటే 2 ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా, 2 ప్లస్ 1 ఈజ్ 3. సో ఈ రెండిట్లోంచి మనం 2ని కామన్ చేస్తే 3q ప్లస్ 2 కామన్ వెళ్ళింది కాబట్టి 1 ప్లస్ 1. ఓకే, సో ఈ మొత్తాన్ని m అనుకుంటే 2m ప్లస్ 1. సో ఇదేమవుతుంది ఆడ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు 6q ప్లస్ 4 అవుతుంది. సో ఈ మొత్తంలోంచి 2 కామన్ తీస్తే 3q ప్లస్ 2. సో ఈ మొత్తాన్ని m అనుకుంటే వచ్చేది 2m. సో ఏ ఈజ్ ఈవెన్. నెక్స్ట్ 5th కేస్ చూడండి, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 5. సో ప్లస్ 5 ఉంది. 5ని మనకి 6qని ఎలా రాస్తాం, 2 ఇంటూ 3qగా రాస్తాం కదా, అలాగే 5ని కూడా సమ్ 2తో మల్టిపుల్ అయ్యే దానిలో రాసుకోవాలి అంటే 5ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 ప్లస్ 1గా రాసుకోవచ్చు. సో 2 కామన్ తీస్తే 3q ప్లస్ 2 ప్లస్ 1. అంటే ఈ మొత్తం m అనుకుంటే 2m ప్లస్ 1. సో 2m ప్లస్ 1 వచ్చింది కాబట్టి ఏ అనేది ఏమవుతుంది ఆడ్ అవుతుంది. సో ఆడ్ మనకి ఏమేమి వచ్చినాయి, 6q ప్లస్ 1 తీసుకున్నప్పుడు ఆడ్ వచ్చింది, 6q ప్లస్ 3 తీసుకున్నప్పుడు ఆడ్ వచ్చింది, అండ్ 6q ప్లస్ 5 తీసుకున్నప్పుడు ఆడ్ వచ్చింది. సో అదే కదా చూపించమన్నారు. ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q ప్లస్ 1 ఆర్ 6q ప్లస్ 3 ఆర్ 6q ప్లస్ 5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. సో 3 స్టెప్స్ నుంచి మనం ఇది అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ సమ్. యూజ్ డివిజన్ అల్గారిథం టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1. సేమ్ ఇందాకట్లాగే ఇందాక ఆడ్ ఇంటీజర్ని చూపించాము, ఈసారి ఏంటి స్క్వేర్ని చూపించాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 3p ఆర్ 3p ప్లస్ 1. ఇదే ఫార్మేషన్లో ఉంది, bq ప్లస్ ఆర్ లాగా ఉంది కదా డివిజన్ అల్గారిథం థీరంని యూజ్ చేస్తే. సో b ప్లస్లో ఎంత ఉంది 3 ఉంది, అంటే ఆర్కి ఏమేమి వాల్యూస్ వస్తాయి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 3. ఓకే, సో 3 కాబట్టి ఆర్కి ఏమేమి వాల్యూస్ వస్తాయి 0 1 2.
ఓకే 3 బిఫోర్ నెంబర్ వరకు వస్తాయి. సో ఈ 3 నెంబర్స్ వస్తాయి చూడండి. r ఈజ్ ఈక్వల్ టు 0 1 2. సో కేస్ 1లో r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే bq ప్లస్ rలో 0 అయిపోయింది. మిగిలింది ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు bq. సో b అంటే 3. సో a ఈజ్ ఈక్వల్ టు 3q. మనల్ని ఏం చూపించమంటున్నారు? స్క్వేర్ చూపించమంటున్నారు కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్. సో మనకి ఫార్మేషన్ 3p రావాలి, అవునా? సో 3తో కామన్ తీయాలి. సో 3 ఒక్కటి ఉంచి మిగిలినవన్నీ బ్రాకెట్లో రాశారనుకోండి. 3q² మీన్స్ ఏంటి? 3 స్క్వేర్ q స్క్వేర్. ఈ రెండిట్లోంచి ఒక్క 3ని రాసుకున్నాం. మిగిలింది ఏంటి? ఇంకొక 3 అండ్ q స్క్వేర్ ఉంది, అవునా? సో ఇక్కడ నేను 3q² p అనుకుంటున్నా. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3p. సో ఫార్మేషన్ వచ్చింది కదా. సో 3p ఫార్మేషన్. నెక్స్ట్ కేస్ 2. r వాల్యూ ఈసారి ఏంటి అంటే 1గా తీసుకుంటున్నాం. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 3q ప్లస్ 1. సేమ్ స్క్వేర్ చేయమంటున్నారు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ చేస్తే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకే, సో a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా? సో 3q హోల్ స్క్వేర్ అంటే 3 3s are 9q స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ a అంటే 3, 2 3s are 6 ఇంటూ b అంటే 1. సో 6 1s are 6 కదా. 6 ఇంటూ q ప్లస్ 1. ఓకే, సో ఈ రెండిట్లోంచి 3ని కామన్ తీస్తున్నాం. 3ని ఎందుకు కామన్ తీస్తున్నామంటే ఇక్కడ 3 ఇంటూ సంథింగ్లో చూపించాలి కాబట్టి మనం కంపల్సరీ 3నే కామన్ తీసుకుంటాం. ఓకే, సో ఈ మొత్తంలోంచి 3 కామన్ తీస్తే 3 3s are 9 కదా. సో 3 ఇంటూ q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3 కామన్ వచ్చింది కాబట్టి 3 2s are 6. సో 2q ప్లస్ 1. సో ఈ మొత్తాన్ని p అనుకుంటున్నాం. లెట్ 3q² ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు p అయితే ఏమవుతుంది? 3p ప్లస్ 1. సో ఈ ఫార్మేషన్ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ కేస్ 3 చూడండి. కేస్ 3లో ఏంటి? r ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకుంటాం. 2 తీసుకుంటే ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అవుతుంది. మళ్ళీ స్క్వేరింగ్ చేస్తాం. సేమ్ స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో వస్తుంది. సో 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తారు? 3q² ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మేషన్. సో 3q² అంటే 3 3s are 9 ఇంటూ q స్క్వేర్ ప్లస్ 2 3s are 6, 6 2s are 12q ప్లస్ 2 2s are 4. ఓకే, సో ఈ 4ని ఎలా రాస్తున్నామంటే 3 ప్లస్ 1గా రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాము? మనకి 3తో కామన్ తీయాలి కాబట్టి ఈజీ అయ్యేటట్లుగా ఈ 4ని 3 ప్లస్ 1గా రాస్తున్నాం. ఓకే, సో 3ని కామన్ తీస్తే 3q² ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ 1. సో a స్క్వేర్ కామన్ తీస్తే ఈ మొత్తాన్ని p అనుకుంటే 3p ప్లస్ 1. సో వాళ్ళు చూపించమన్న ఫార్మేట్ ఏంటి? మనకి 3p ఆర్ 3p ప్లస్ 1 ఫార్మేషన్లో ఉంటుంది స్క్వేరింగ్ చేస్తే అన్నది చూపించమన్నారు. సో ఈ ఫార్మేషన్లో ఉంటుంది అని చెప్పేసి వచ్చింది. ఓకే, నెక్స్ట్ 4th సమ్ చూడండి. యూజ్ డివిజన్ అల్గారిథమ్ టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m ఆర్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8. సో డివిజన్ అల్గారిథమ్ థీరంని యూజ్ చేస్తూ ఇందా స్క్వేర్ చేసాం కదా, సేమ్ అట్లాగే ఇప్పుడు క్యూబ్ చేయాలి. క్యూబ్ చేసి ఫార్మేషన్స్ అనేవి 9m 9m ప్లస్ 1 9m ప్లస్ 8 ఈ 3 ఫార్మేషన్స్లో ఉంటుంది అని చూపించాలి. ఓకే, సో ఈ ఫార్మేషన్ ఎలా ఉంది? 9m ప్లస్ 1 అంటే bq ప్లస్ r. సో b ప్లస్లో ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో b ఈజ్ ఈక్వల్ టు 9 అంటే r వాల్యూ అనేది 0కి 9కి బిట్వీన్లో ఉంటుంది. సో r ఈజ్ 0 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ 0 తీసుకుంటే ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0, r 0 అప్లై చేసినప్పుడు a అనేది ఏమవుతుంది? 9q అవుతుంది. సో మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు? క్యూబ్ కదా. సో క్యూబ్ కాబట్టి 2 సైడ్స్ ఏం చేస్తున్నామంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 క్యూబ్ q క్యూబ్. సో మనకి ఏ ఫార్మేషన్స్లో రావాలి? 9 ఇంటూ సంథింగ్ రావాలి కాబట్టి 9ని కామన్ తీస్తున్నాం. సో 9 ఇంటూ 9ని కామన్ తీస్తే ఇంకా ఎన్ని 9s ఉంటాయి? 2 9s ఉంటాయి కదా. సో 9 స్క్వేర్ ఇంటూ q క్యూబ్. సో 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఈ మొత్తాన్ని m అనుకుంటే m. సో m ఫార్మేషన్ వచ్చింది. ఇప్పుడు 9m ఫార్మేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1, r కనుక 1 అయితే a ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 1 క్యూబింగ్ చేస్తున్నాం. సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ 1 హోల్ క్యూబ్.
ఇదే ఫార్మేషన్ a ప్లస్ బి హోల్ క్యూబ్. a ప్లస్ బి హోల్ క్యూబ్ మీన్స్ a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఓకే, సో a అంటే 9 క్యూబ్, 9 క్యూబ్ క్యూ క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a స్క్వేర్ అంటే 9 క్యూబ్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ ఏ అంటే 9 క్యూబ్, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, సో 9 ఒక్కదాన్ని ఉంచి మిగిలినవన్నిటినీ కామన్ తీయండి. ఇక్కడ ఒక 9 కామన్ వచ్చింది, ఇంకెన్ని ఉంటాయి 2 9s అంటే 9 స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ ఇవన్నీ లాస్ట్లో రాసుకుందాం. 1 క్యూబ్ అయినా 1 స్క్వేర్ అయినా 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా వచ్చేది 1. నెక్స్ట్ 3 ఇంటూ ఒక 9 కామన్ వచ్చింది కదా, సో 9 ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ క్యూ. ఇక్కడ 9 కామన్ వచ్చింది కాబట్టి 3 ఇంటూ క్యూ. ఇది ఏ ఫార్మేషన్లో ఉంది, 9m ప్లస్ 1 ఫార్మేషన్లో ఉంది. సో ఇంకో ఫార్మేషన్ 9m ప్లస్ 1 ఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ కేస్ 3లో ఏం తీసుకుంటాం, r ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. 2 అంటే అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 9 క్యూబ్ ప్లస్ 2. మళ్ళీ క్యూబింగ్ చేస్తాం. సో క్యూబ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 9 క్యూబ్ క్యూ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్మేషన్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసామంతే. మొత్తంలోంచి 9 ఒక్కదాన్ని కామన్ తీయండి. ఇక్కడ ఏం లేదు కదా 9 రావడానికి, సో 2 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 8. సో దాన్ని లాస్ట్లో రాసుకుంటున్నాం, మిగిలిన అన్ని కామన్ తీస్తున్నాం. ఈ కామన్ వచ్చిన మొత్తాన్ని ఏమనుకుంటున్నామంటే m అనుకుంటున్నాం. వాల్యూ ఎంత 9m ప్లస్ 1. నెక్స్ట్ ఈసారి r ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం. 3 తీసుకున్నప్పుడు 9 క్యూబ్ ప్లస్ 3 వస్తుంది. ఓకేనా, సో బీ క్యూబ్ అంటే 3 క్యూబ్ వస్తుంది కదా. 3 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 20, 3 క్యూబ్ 81 వస్తుంది. ఓకే, అంతే కదా. 3 ఇంటూ 3 ఇంటూ 3 9 3 3s are 9 9 3s are 21 సారీ 27. సో 27 వస్తుంది. సో ఈసారి ఏమవుతుంది 27 అంటే 9లో కామన్ పోతుంది కదా. సో 9లో కామన్ తీసినప్పుడు ఏమొస్తుంది 9 ప్లస్ 27 ఎన్ని టైమ్స్ పోతుంది 9 3s are, సో 3 కూడా వస్తుంది. అంటే ఫార్మేషన్ ఏమొస్తుంది 9 ఇంటూ m ఫార్మేషన్లో వస్తుంది. ఏం లేదు, ఇందాక ఏదైతే చేసామో అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. 9m ఒకసారి, 9m ప్లస్ 1 ఒకసారి, 9m ప్లస్ 8, మళ్ళీ 9m 9m ప్లస్ 1 9m ప్లస్ 8. ఈ 3 టర్మ్స్ అనేవి రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే 4 తీసుకున్నారనుకోండి, సేమ్ మొత్తానికి 9 అనేది కామన్ వస్తుంది. లాస్ట్ డిజిట్ ఒక్కటే మనకి ఇక్కడ మారుతూ ఉంటుంది. సో ఇది ఏ ఫార్మేషన్లో వచ్చిందో చూస్తూ అది m ఫార్మేషన్లో వచ్చిందా, m ప్లస్ 1 ఫార్మేషన్లో వచ్చిందా, m ప్లస్ 8 ఫార్మేషన్లో వచ్చిందో రాస్తాం. ఓకే, 4 క్యూబ్ అయిందనుకోండి, 4 ఇంటూ 4 ఇంటూ 4. ఓకే, 4 4s are 16, 16 4s are 64. ఓకేనా, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 63 ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా. రాస్తే ఏమొస్తుంది, ఇది 9లో కామన్ వస్తుంది 7 టైమ్స్, మిగిలింది ఎంత 1 అవుతుంది. అంటే 9m ప్లస్ 1 ఫార్మేషన్ వస్తుంది. అలాగే మిగిలినవి చేస్తే ఈ ఫార్మేషన్స్ వస్తాయి. ఓకే, అంటే ఎప్పుడైనా సరే మనం క్యూబ్ ఆఫ్ ది నెంబర్ తీసుకుంటే కంపల్సరీ వచ్చే ఫార్మేషన్ ఏంటి 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8. సో ఈ 3 ఫార్మేషన్సే వస్తాయని. ఓకే, నెక్స్ట్ 5th సమ్ చూడండి. షో దట్ 1 and only 1 out of n ప్లస్ 2 n ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3 వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. n అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ కనుక అయితే ఏమంటున్నారు అంటే n ప్లస్ 2 n ప్లస్ 4 ఈ మూడిట్లో ఏదో ఒక్కటే డివిజిబుల్ బై 3 అవుతుంది అనేది చూపించాలి. ఓకేనా, సో చూడండి డివిజన్ అల్గారిథం థియరమ్ని యూజ్ చేస్తూ a ఈజ్ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో డివిజిబుల్ బై 3 అన్నారు కదా. సో బి ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఎంత 3, అంటే 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 3. ఓకే, ఆర్కి వాల్యూ వచ్చేసి 0 1 2. ఓకే, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ 0 అయితే ఏమవుతుంది n ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ 0. సో n ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ 3 ఇంటూ సంథింగ్ అంటే 3 క్యూ వచ్చింది కదా. 3 క్యూ అనేది ఏమవుతుంది కంపల్సరీ డివిజిబుల్ బై 3 అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఇచ్చినటువంటి ఈ నెంబర్లో దేనైనా సరే సమ్ చేస్తే వచ్చే సపోజ్ 36 ఉంది, 36 అనేది డివిజిబుల్ బై 3 అవుతుందో కాదో ఎలా చెప్తాము, 3 ప్లస్ 6 బై 3 వేస్తే 3 ప్లస్ 6 చేస్తే ఎంత వస్తుంది 9. ఇది డివిజిబుల్ బై 3 అయితే ఈ నెంబర్ మొత్తం కూడా ఏమవుతుంది డివిజిబుల్ బై 3 అవుతుంది. అంతే కదా. 3 36 3 1s are 3 6 3 2s are 6
ఓకే, అంటే ఏమవుతుంది, ఇది డివిజిబుల్ బై 3 అవుతుంది. అంటే 3 ఇంటూ సంథింగ్తో ఏ నెంబర్ ఉన్నా కూడా అది ఏమవుతుంది అంటే డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ చూడండి, ఎన్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ n+2 వాల్యూ ఫైండ్ చేయాలి. సో n+2, n అంటే 3q, బోత్ సైడ్స్ +2ని యాడ్ చేయండి. ఓకే, 3q + 2 ఏమవుతుంది ఇక్కడ, రిమైండర్ ఇది అంతే కదా, 3q + r మీన్స్ రిమైండర్. సో రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తుంది అంటే ఏమవుతుంది, నాట్ డివిజిబుల్ బై 3 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి n+4, అంటే బోత్ సైడ్స్ nకి 4ని యాడ్ చేయాలి. n+4 = 3q + 4. 4ని ఎలా రాస్తున్నాం అంటే 3 + 1గా రాస్తున్నాం. ఎందుకు అంటే 3 కామన్ తీయడానికి వీలయ్యేటట్లుగా. సో 3 × q + 1 + 1. ఓకే, సో ఇది కూడా ఎలా ఉంది, రిమైండర్ అనేది 1 వస్తుంది. సో రిమైండర్ 1 వస్తుంది అంటే అది ఏమవుతుంది, నాట్ డివిజిబుల్ బై 3 అవుతుంది. సో కేస్ 1 r అనేది 0 అయినప్పుడు ఈ ఒక్క కండిషనే సాటిస్ఫై అవుతుంది. n = 3q అనేది ఒక్కటే సాటిస్ఫై అవుతుంది, మిగిలినవన్నీ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ కేస్ 2లో r = 1 తీసుకుంటాం. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది, 3q + 1 అవుతుంది. ఓకే, ఇది ఎలా ఉంది, bq + r ఫార్మేషన్లో ఉంది, అంటే రిమైండర్ అనేది ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే నాట్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ n+2, అంటే బోత్ సైడ్స్ +2ని యాడ్ చేస్తే 3q + 1 + 2, అంటే 3q + 3. 3 ఇంటూ సంథింగ్గా రాయగలుగుతున్నాం కదా. సో 3 ఇంటూ సంథింగ్గా రాస్తున్నామంటే ఇది ఏమవుతుంది అంటే డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ n+4, బోత్ సైడ్స్ 4ని యాడ్ చేస్తే 3q + 1 + 4, అంటే 3q + 5. 5ని ఎలా రాస్తున్నా అంటే 3 + 2, ఎందుకు కామన్ తీయడానికి. సో 3 × q + 1 + 2, అంటే రిమైండర్ 2 ఉంది. రిమైండర్ 2 ఉంది, 0 ఉండట్లేదు అంటే విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో కేస్ 2లో వచ్చి n+1తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కేస్ 3, ఇఫ్ r = 2, rని కనుక 2 తీసుకుంటే n = 3q + 2. సో బోత్ సైడ్స్ +2, ఇక్కడ 3q + 2 అమ్మ, రిమైండర్ అనేది 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. n+2, 3q + 2 + 2, అంటే 3q + 4. 4ని 3 + 1గా రాస్తున్నాం. ఓకే, సో n+2 = 3 × q + 1 + 1. సో +1 అనేది రిమైండర్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ n+4, అంటే nకి బోత్ సైడ్స్ +4ని యాడ్ చేస్తున్నాం. 2 + 4 వచ్చి 6. సో 3 కామన్ తీస్తే 3 × q + 6 అవుతుంది. ఓకేనా. సో 3 ఇంటూ సంథింగ్ కాబట్టి ఏమవుతుంది, ఇది డివిజిబుల్ బై 3 అవుతుంది. అంటే ఫస్ట్ కేసులో వచ్చేసి n = 3qతో డివిజిబుల్ అవుతుంది. సెకండ్ కేసులో n+2 అయినప్పుడు డివిజిబుల్ అవుతుంది. కేస్ 3లో n+4 అయినప్పుడు డివిజిబుల్ అవుతుంది. అంటే 3 కేసెస్లో ఒక్కదాని దగ్గరే మనకి డివిజిబుల్ అవుతుంది, మిగిలిన 2 దగ్గర ఏమవుతుంది అంటే ఫాల్స్ అవుతుంది. సో ఇది ప్రూవ్ చేయమన్నారు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చెప్పుకుందాం. ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.